అందరికీ నమస్కారం. అభివృద్ధి ప్రదాత, పరిశ్రమల సృష్టికర్త, మరి ఈరోజు బీసీల పక్షపాతైన మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నిన్నటి రోజున జన్మదిన వేడుకలు తెలుగు రాష్ట్ర ప్రజలందరూ ఘనంగా చేసుకోవడం, మరి అదే రోజున మరి భువనమ్మ గారు కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా పేదవారి కోసం 5 రూపాయలకే నాణ్యతమైన భోజనం 5 రూపాయలకే మరి నిన్నటి రోజు మేడం గారు కూడా 76 లక్షల రూపాయలు మరి విరాళంగా అన్నా క్యాంటీన్లకు ఇవ్వటం, నిన్నటి రోజున చాలా రంగరంగ వైభవంగా జన్మదిన వేడుకలు కూడా జరిగాయనే విషయం మనందరికీ తెలుసు. మరి ముఖ్యంగా మన రాయలసీమకు తాగునీరు, సాగునీరు, పరిశ్రమల సృష్టికర్తే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయం తెలియజేస్తూ, ఎందుకంటే ఒకప్పుడు మన రాయలసీమ రాళ్లసీమగా మారిపోతుంది, దీన్ని రతనాల సీమగా మార్చాలని అన్న నందమూరి తారక రామారావు గారు నాంది పలికారు. ఆ నాంది పలికిన తర్వాత ఆ ఆశయాలను కొనసాగించిన వ్యక్తే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మనకు సాగునీరు, తాగునీరు, ఇలా రిజర్వాయర్ల కృష్ణా జలాలను తీసుకొచ్చి రాయలసీమలో ఈరోజు మరి హార్టికల్చర్ హబ్, సిరికల్చర్ హబ్, ఇండస్ట్రియల్ హబ్, ఈరోజు టూరిజం హబ్ అన్ని విధాలుగా మరి అభివృద్ధి జరుగుతూ ఉంది అంటే ఆ విజనరీ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం తెలియజేస్తూ, అంతేకాకుండా మరి ఈరోజు కియా లాంటి ఇంటర్నేషనల్ పరిశ్రమలు సృష్టికర్త. ఈరోజు మరి కడపలో కావచ్చు, శ్రీ సిటీ కావచ్చు, మరి ఒక పక్క మరి పెనుగొండ నియోజకవర్గంలో మరి సత్యసాయి జిల్లాలో కియా కావచ్చు, ఒక పక్క మడకశిర చిట్ట చివరైన మడకశిర కూడా ఈరోజు రిన్యూవబుల్ ఎనర్జీ కావచ్చు, పారిశ్రామికంగా కావచ్చు, హార్టికల్చర్గా కావచ్చు, అగ్రికల్చర్గా కావచ్చు, ఈరోజు మరి అన్ని విధాలుగా రాయలసీమలో ఒక పక్క కర్నూలులో డ్రోన్ హబ్ కావచ్చు, మరి కడపలో స్టీల్ ప్లాంట్ కావచ్చు, ఇలా అన్ని విధాలుగా అభివృద్ధి జరుగుతుంది అంటే మరి చంద్రబాబు నాయుడు గారి విజన్ అనే విషయం కూడా తెలియజేస్తూ, మరి కొంతమంది మేము రాయలసీమ పులిబిడ్డ, మేము 151, మేము 151 రాయలసీమ ఎత్తిపోతుల గురించి ఈరోజు ఏదో మాట్లాడుతున్నారు. నేను రాయలసీమ నాయకులందరికీ తెలియజేసేది ఒకటే, ఈ ప్రశ్న ఇప్పుడు కాదు మీరు అడగాల్సింది. ఈ ప్రశ్న వైసీపీ నాయకులందరినీ మేము అడిగేది ఒకటే, ఈ ప్రశ్న 151 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మీరు ప్రశ్నించాల్సింది. ఈ రాయలసీమకు నీళ్ళు ఎట్లా వస్తాయి, రాయలసీమ ఎత్తిపోతుల పథకం ఎవరు ఆపారు అని ఆ రోజు మీరు ప్రశ్నించింటే మీరు రాయలసీమ పైన చిత్తశుద్ధి, నిబద్ధత, నీతి, నిజాయితీ ఉందని మరి రాయలసీమ ప్రజలందరూ నమ్మేవారు. మేము ఈరోజు క్లారిటీగా చెప్తున్నాం. మొన్నటి రోజు మా ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్ గారు ఇదే ప్రెస్ మీట్ ద్వారా కూడా తెలియజేశారు. మీరు రాయలసీమ ఎత్తిపోతులు ఏ ద్వారా ఎక్కడి నుంచి, కడప నుంచి తీసుకొస్తారా, కర్నూలు నుంచి తీసుకొస్తారా, ఎక్కడికో చర్చకు రండి అన్నారు. ఈరోజు మేము తెలియజేసేది ఒక్కటే, మరి పట్టుసీమ ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పట్టుసీమను వ్యతిరేకించారు. ఈరోజు పట్టుసీమ ద్వారా మరి ప్రతి చెరువుకి మేము నీళ్ళు ఇస్తున్నాం. మరి ఈ అతి తక్కువ కాలంలోనే, ఈ 24 నెలల్లోనే మేము ఈరోజు రాయలసీమ ఇరిగేషన్కి ఎంత ఖర్చు పెట్టామో చెప్పటానికి, చేసి చూయించామన్న విషయం కూడా మేము క్లారిటీగా తెలియజేస్తున్నాం. వాళ్ళు 5 సంవత్సరాలు ఈ రాయలసీమకి ఏం చేశారు? అన్నమయ్య డ్యామ్ కొట్టకపోతే, సొంత జిల్లా జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లాలో మరి అన్నమయ్య డ్యామ్ కొట్టకపోతే 42 మంది చనిపోతే పరామర్శించే కూడా పోలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నాయకులు మరి రాయలసీమ గురించి మాట్లాడే అర్హతే వైసీపీ పార్టీకి లేదన్న విషయం కూడా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు అతి తక్కువ కాలంలోనే కుప్పానికి నీళ్లు తీసుకెళ్ళాం, మడకశిరాకు నీళ్లు ఇస్తున్నాం. మేము ఎంత ఖర్చు పెట్టాం ఈ అతి తక్కువ కాలంలోనన్న విషయం ప్రజలందరికీ తెలుసు. ప్రజలు క్లారిటీగా ఉన్నారు. ఎందుకంటే ఒక పక్క రాయలసీమతో పాటు కోస్తా ఆంధ్ర మరి ఈరోజు అన్ని ప్రాంతాలు మరి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాయి. ఈరోజు పోలవరం పనులు పూర్తవుతున్నాయి, అమరావతి పనులు పూర్తవుతున్నాయి, ఒక పక్క పరిశ్రమలు తీసుకొస్తున్నాం. మరి ఎక్కడ చూసినా మరి ఈరోజు పరిశ్రమలు స్థాపిస్తున్నాము అంటే ఆ విజనరీ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం తెలియజేస్తూ, ముఖ్యంగా మరి చంద్రబాబు నాయుడు గారికి రాయలసీమ ప్రజల తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మరి హార్టికల్చర్ గ్లోబల్ హబ్గా కూడా మరి 40,000 కోట్లతో మనం నిర్మాణం చేసుకోబోతున్నాం. అందులో సుమారుగా 303 మండలాలు, 200 క్లస్టర్లు ఏర్పాటు చేయడం వల్ల మరి మన ప్రాంతం మరింత సస్యశ్యామలం అవుతుందన్న విషయం కూడా తెలియజేస్తూ, ఖచ్చితంగా పోలవరం పూర్తి చేస్తాం. ప్రతి ఎకరానికి నీళ్ళు ఇచ్చే విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష, ప్రతి ఎకరానికి నీళ్ళు ఇవ్వాలి, ప్రతి ఫ్యామిలీను 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెన్యూర్గా తయారు చేయాలనేదే ముఖ్యమంత్రి గారి సంకల్పం అనే విషయం కూడా తెలియజేస్తూ, అదేవిధంగా బీసీల పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు
ఏదైతే అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాతే ఈరోజు బీసీ కార్డు వేసుకొని మరి అధికారంలో ఉన్నప్పుడు బీసీలు గుర్తురాలేదు జగన్మోహన్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వారికి. ఈరోజు అధికారం పోయిన తర్వాత నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అని ప్రాంతాలకు, మతాల మధ్య, కులాల మధ్య విభేదాలు పెట్టి రపరపా నరుకుతామంటారు. మమ్మల్ని రెచ్చగొట్టాలని చూస్తున్నారు. మేమేం రెచ్చిపోము. మా ముఖ్యమంత్రి గారు మాకు నేర్పిన సంస్కారం, మేము అభివృద్ధిపై రెచ్చిపోతాం. బడుగు బడిగిన వర్గాలు అక్కను చేర్చుకుంటున్నాం. ఈరోజు వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రైనర్ కింద ప్రతి ఒక్క ఇంటి నుంచి కూడా ఒక వ్యాపారవేత్తను తయారు చేయాలన్నదే మా లక్ష్యం అనే విషయం కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా బీసీలకు ఈరోజు అన్ని విధాలుగా ఒక పక్క ప్రతి నియోజకవర్గంలోనూ ఎంఎస్ఎంఈ పార్కులు పెట్టాం. బీసీ రక్షణ చట్టానికి ముసాయిదా బిల్లు కూడా రెడీ చేశాం. 34% రిజర్వేషన్కి కూడా మేము అన్ని విధాలుగా మరి పునాదులు వేస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మేము ఎన్నికల సమయంలో ఏదైతే మాట చెప్పామో ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ బీసీలకు పెద్దపీట వేస్తున్నాం. కార్పొరేషన్లకు కూడా నిధులు విధులు కూడా కేటాయిస్తామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ ఇది బీసీల పక్షపాతి ప్రభుత్వం, బీసీల పార్టీ మరి కూటమి ప్రభుత్వం అనే విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాల్సిందే, ఎందుకంటే అవసరం. ఈరోజు పాపులేషన్ మేనేజ్మెంట్ అనేది చంద్రబాబు నాయుడు గారి విజన్. ఏదంటే ఆ రోజు 2020 అంటే చంద్రబాబు నాయుడు గారిని చూసి నవ్వారు. ఈరోజు 2020 అంటే ఏంటో చంద్రబాబు నాయుడు గారు నిరూపించారు. 2047 భారతదేశం ప్రపంచంలోనే మరి జనాభా తగ్గిపోతున్నారు. యువతకు మరి రేపొద్దున భవిష్యత్తు ఉండాలి, భావితరాల భవిష్యత్తు ఉండాలి అనే ఉద్దేశంతోనే పాపులేషన్ మేనేజ్మెంట్ కింద ముఖ్యమంత్రి గారు ఒక ప్రణాళిక స్టార్ట్ చేశారు. ఒక మంచి ఆలోచన, ప్రజలు కూడా దాన్ని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే సింగిల్ బేబీ కాకుండా మరి ఒకరు వద్దు, రెండు ఓకే, ముగ్గురు ముద్దు అనే లక్ష్యంతో వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కూడా, వాళ్ళకి కావాల్సిన సంరక్షణ కూడా మరి ప్రభుత్వమే తీసుకుంటుంది. ఖచ్చితంగా ఈరోజు అన్ని విధాలుగా మరి ప్రభుత్వం అండదండగా ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు దీన్ని అందరూ ఎంకరేజ్ చేయాలి, ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకోవాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. నిరుద్యోగం ఒక పక్క అన్నందుకే కదండి ఈరోజు పరిశ్రమలు భారతదేశంలోనే అతి ఎక్కువగా శాతం అంటే 25.3% పెట్టుబడులు మన రాష్ట్రానికే తీసుకొస్తున్నాం. ఒక పక్క అన్ని డిపార్ట్మెంట్ మొన్నటి రోజు మెగా డిఎస్సి పూర్తి చేసాం, మళ్ళీ మెగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నాం. ప్రతి ఒక్కటి ప్రభుత్వం తరఫున ఏమైతే ప్రజలకు అవసరమో, యువతకు ఏం అవసరమో ఈరోజు మేము అది అహర్నిశలు 76 సంవత్సరాల యువకుడి రాష్ట్ర భావితరాల భవిష్యత్తు కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు. ఒక పక్క డిప్యూటీ సీఎం గారు మరి యువగలం అధినేత నారా లోకేష్ బాబు గారు కూడా ఈరోజు ఏదైతే యువగలం పాదయాత్రలో 20 లక్షల ఉద్యోగాలు అన్నామో ఆ ప్రణాళికలో మేము ఏ విధంగా కష్టపడుతున్నామో యావత్ రాష్ట్ర ప్రజలు, భారతదేశ ప్రజలందరూ చూస్తున్నారు. ఖచ్చితంగా మేము వేస్తున్న ప్లాట్ఫామ్ వాళ్ళ కోసమే వేస్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో ఎందుకు కష్టపడుతున్నారంటే భావితరాల కోసం కష్టపడుతున్నారు. ఈరోజు అమరావతి మనము ఇంత ఇబ్బందిగా చట్టసభల్లో కూడా ఈరోజు అమలుపరిచి బిల్లు పాస్ చేయించుకొని, ఎందుకంటే నమ్మకం ప్రజలకి, ఈరోజు పెట్టుబడిదారులకి నమ్మకం, ఖచ్చితంగా అందరికీ భరోసా ఈ కూటమి ప్రభుత్వం. థ్యాంక్ యూ.